భక్త మార్కండే యోజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సేవా సమితి 10వ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా మంగళవారం జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని పేషెంట్స్ కు ఉచిత పళ్లు, బ్రెడ్స్ స్థానిక సభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్ పాల్గొని రోగులకు అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసాల రామకృష్ణ, సేవా సమితి సభ్యులు చిలకమారి శ్రీనివాస్, కొక్కుల సుదర్శన్, ఆకుబత్తిని శ్రీనివాస్, కస్తూరి శశిధర్, మానపూరి శ్రీనివాస్, భోగు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ బొమ్మ గారు మీరు రావాలి కదా అన్న సీను రోడ్ మంచిగా అయిందా లేదా వస్తారు రోడ్ అసలు ఇస్తారు बाहर से क्या होगा आपके बच्चे कोई नहीं सीना कुछ दूर कर మీ సేవ మీది పూర్తి స్థాయిలో మన ప్రపంచ దేశాలకు ప్రసంగాల ద్వారా తెలిసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద స్వామి. మరి యువకుల్లో అనేకమైన ఉత్సాహాన్ని నింపి మరి ఈ రోజున ఈ యొక్క సేవా సమితి కూడా వారి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముఖ్య కార్యక్రమం. మరి కేవలం ఓదార్చడమే కాకుండా ఈ ఓదార్పు అనేది ముఖ్యం కాకుండా సహాయం చేయాలన్నటువంటి కార్యక్రమంతోనే ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులు విన్నటువంటి కార్యక్రమంతో శ్రీ భక్త మార్కండేయ యోజన స్వచ్ఛంద సేవా సమితి గత 10 సంవత్సరాలు అంటే 2010లో స్థాపించిన ఈ సేవా సమితి ఇప్పుడు దాదాపు 2020 అంటే 21 అడుగుపెడుతుంది 11వ సంవత్సరంలో. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యా కొరకు కానీ మరి ఈ పేద పిల్లల వివాహాలకు కానీ మరి దాదాపు 10 సంవత్సరాల కిందనే పేదపిల్ల యువతులకు వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం. మరి ఇప్పుడు మనకున్న ప్రభుత్వ వార్షికోత్సవ సందర్భంగా మరియు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్పిటల్లో బ్రెడ్ ప్లస్ పండ్లు పంపిణీ జరిగింది. ఈ సేవా సమితి ద్వారా ఇప్పటి వరకు నిరుపేదలకు 18 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సేవా సమితికి ఎందరో దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సేవా సమితి సంస్థ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు పేరు పేరున ఈరోజు జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో స్వామి వివేకానందుడి 158వ జయంతిని పురస్కరించుకొని మరియు శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద యువజన సేవా సమితి వారి సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో ప్రసూతి వార్డులో ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా బ్రెడ్ అలాగే పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఎంతోమంది చదువుకున్న ప్రతిభావంతుల్ని సేవ వైపు మళ్లించి వారిలో చైతన్యాన్ని నింపినటువంటి మహనీయుడు మన స్వామి వివేకానందుడు. మరి వారి స్ఫూర్తితో వారి మార్గంలోనే నడుస్తూ స్థాపించినటువంటి శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఈరోజు వారి 10th యానివర్సరీని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సివిల్ హాస్పిటల్లోని మహిళలకు అలాగే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రసూతి మహిళలకు వివిధ పేషెంట్లకి కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభ్యులందరికీ కూడా 10th యానివర్సరీ సందర్భంగా. అలాగే మరి ఇందాకే చూస్తూ ఉన్నారు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మహిళా సోదరిమణులకు ప్రసిద్ధి అయిన మహిళా సోదరిమణులకు కేసీఆర్ కిట్ గురించి వివరిస్తూ చెప్పారు. మరి ఎక్కడైనా చూసారా అండి కేసీఆర్ కిట్లు ఇంత ఘనంగా మహిళలకు సేవ చేసేటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశం మొత్తం మీద కూడా మరి ప్రతి ఒక్కటి కానివ్వండి మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి మరి అవసాన దశలో ఉన్నప్పటి వరకు కూడా మహిళలకు వివిధ స్టేజ్లలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒక సేవ చేస్తున్నారు మహిళలకి. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం మన గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా తమ ఆడపడుచులకు అది ఎంతో చక్కగా వివరించారు. అలాగే మరొకసారి మాకు ఇంత మంచి అవకాశాన్ని ఈ పర్వదినాన్ని కలిగించినందుకు భక్త మార్కండేయ యువజన సేవా సమితి సభ్యులకు వాళ్ళందరికీ కూడా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని ఇందాక చెప్పారు. మరి చదువు లేని వారికి చదువు కల్పించాము, అలాగే ఎలాంటి ఆధారం లేని వారు మరణిస్తే దహన సంస్కారాలని, మరి పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళికి కూడా ఎన్నో గొప్ప గొప్ప పనులు నిర్వహించారు. మరి మరిన్ని గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10వ వార్షికోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ఒక గొప్ప దినం, స్వామి వివేకానందుడు పుట్టినరోజు. మరి అలాంటి రోజున ఈ సంస్థ ఏర్పడి గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షలాది రూపాయలు బీద ప్రజలకు విద్య కోసం, వైద్యం కోసం, కొన్నిసార్లు పెళ్ళిళ్ళ కోసం, అదేవిధంగా ఆకలితోటి ఉన్నవారి కోసం, కరోనా సందర్భంలో అన్నదానం చేయడంలో ముందున్న ఈ భక్త మార్కండేయ యువజన సంఘ సభ్యులందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ, మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు వివేకానంద జయంతి సందర్భంగా అదేవిధంగా వారి 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న